హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను ఈరోజు పచ్చిరొయ్యలతో కారపచ్చడి చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది, కానీ వేడి కూడా అంతే సూపర్గా చేసేస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా వేసుకుని తినాలండి. దానికైతే ముందుగా ఇలాగా మసాలా కాదు, కారపచ్చడి చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికి జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, నెక్స్ట్ వెల్లుల్లిపాయలు అన్నీ కూడా ఆయిల్లో కొద్దిగా వేపేసి ఇలాగా మెత్తగా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో ఈ పచ్చిరొయ్యలు ఎర్రగా వేపుకోవాలండి. బాగా గట్టిగా అయితే అవ్వాలి. ఇందులో కరివేపాకు వేస్తేనే మంచి టేస్ట్ అనమాట. ఫ్రెష్ది వేసుకోండి. అలా వేగిన తర్వాత ఈ పచ్చిరొయ్యలు చాలా అంటే చాలా గట్టిగా ఎర్రగా వేగిపోవాలన్నమాట. వేగిన తర్వాత ఇది వేసేసుకోనండి. ముద్ద వేసుకొని కొద్దిసేపు ఉంచుకొని దించేసుకోవాలి. ఈ ముద్ద ఆడుకుంటున్నప్పుడే మనము ఇందులో ఉప్పు కూడా వేసేసాం.